న్యూ మదర్స్ కి 5000 కేస్ కిట్స్ అందజేస్తున్నారు. సో ఈ రోజు మనందరం నేను చెప్పినట్టు కేటీఆర్ గారి బర్త్డే కాబట్టి ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కావాలి. ఈ రోజు మనం గిఫ్ట్ స్మైల్ ఇనిషియేటివ్ ని దృష్టిలో పెట్టుకుని ట్రైన్ అండ్ హెడ్ బేబీస్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రామన్న రామన్న జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. మనతో పాటు మరి ఒకరు ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పండి, ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు కేటీఆర్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? ఎందుకంటే వారు హీస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని మీరందరూ వారిని ఫాలో అవుతున్నారు కాబట్టి మీ మాటలు. Wish you a very, very happy birthday, KTR sir. Sending lot of love and light from Dallas, Texas. మేము ఈ సందర్భంగా ఇవాళ చాలా చారిటీ అండ్ డొనేషన్ వర్క్స్ చేసాము యాజ్ పర్ KTR sir's wish. So this is truly touching and inspiring, not only to me, and there are so many people around here and all over, I'm sure, who have seen this or who have experienced today. That మనము బర్త్డే అంటే ఆర్ ఎనీ మన స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఏదో పార్టీ చేసుకొని వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, బట్ దిస్ ఈజ్ లైక్ గిఫ్ట్ స్మైల్ అన్న ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు. అండ్ వీ గాట్ ఎ ఛాన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ టుడే బై డూయింగ్ ఎ లిటిల్ బిట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో కొంతమంది ఫేసెస్ లో అయినా స్మైల్ ని తీసుకొస్తే మనకు ఎంతో ఆత్మ సంతృప్తి అనేది ఫర్ షూర్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ అ లీడర్ ఈజ్ అ పర్సన్ హూ బ్రింగ్స్ ఎ చేంజ్ in people, and sir, you are a true leader. Thank you very much అండి. కేటీఆర్ గారికి జై కొట్టడానికి ఇంకోరు ఉన్నారు, రండి. అయితే మీ మాటలో చెప్పండి, మీరు ఏ రకంగా జై కొడదాం అనుకుంటున్నారు కేటీఆర్ గారు? నమస్తే అందరికి, మై నేమ్ ఇస్ రాణి రెడ్డి. సో విషింగ్ ఏం లేదండి, కేటీఆర్ గారికి విషింగ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేమంతా మా డలాస్పురం తరఫు నుంచి విష్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మంచి చారిటీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మీకు కావాల్సినట్టు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు మనం చూస్తే ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్ లో ప్రత్యేకంగా కేటీఆర్ గారి బర్త్డే చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మెరిడియన్ లో. అయితే ఈ మెరిడియన్ హాల్లో దాదాపు వందలాది మంది ఇక్కడికి వచ్చేసి కేటీఆర్ గారి బర్త్డే జరుపుకోవడానికి సన్నిధులు అవుతున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ ఉమెన్ లీడర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ గారికి జై అంటూ వారు ముందు రావడం జరిగింది. మీ మాటలో చెప్పండి, కేటీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి. రీసెంట్ గానే కేటీఆర్ ని 25th తెలంగాణ ఫార్మేషన్ డే కి కలిసాము. ఇప్పుడు మన ముందు లేకపోయినా అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. థ్యాంక్ యూ. సో మనతో పాటు సత్యం గారు ఉన్నారు, మరి ఒక ఆర్గనైజర్. ఈ యొక్క కార్యక్రమంలో రిషి గారితో చేదోడుగా వీరు సహకరిస్తున్నారు. అయితే మీ మాటలో చెప్పండి, అసలు కేటీఆర్ బర్త్డే అంటే మీ మాటలో మీకు మీ మనసులో మాట చెప్పండి, ఏంటి? హౌ యూ డిఫైన్ కేటీఆర్స్ బర్త్డే? హ్యాపీ బర్త్డే రామన్న. కేటీఆర్ రామన్న బర్త్డే రోజు ఈరోజు ప్రొద్దున్న నుంచి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గానీ గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ కింద ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మరియు ట్రైన్ బేబీస్ ప్రోగ్రామ్ వాళ్ళకి డొనేషన్స్ చేస్తున్నాము. ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. సో వీఆర్ ఆల్ హ్యాపీ, విల్ కంటిన్యూ దిస్ వన్. అయితే రేపటి తెలంగాణ ఎలా ఉండాలంటే కేసీఆర్ కేటీఆర్ గారి కాంబినేషన్ లో మీరేమంటారు? రేపటి తెలంగాణ కోసం అన్నది మిస్టర్ పర్ఫెక్ట్ అన్నాడు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్.
అండ్ ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ ఏ రకంగా సపోర్ట్ చేయబోతున్నారు తెలంగాణ మంచి కోసం కానీ కేటీఆర్ గారి విక్టరీ కోసం? All the NRIs, US, we all support him. Future elections కైనా మేము వెళ్ళేసి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ దిస్ ఇస్ ద వాట్ బేసికలీ వీరి మాటలో మనకి తెలుస్తుంది ఏంటంటే కేటీఆర్ గారి పుట్టినరోజు ప్రత్యేకంగా ప్రప్రథమంగా డాలస్ మెట్రోప్లెక్స్ లో యుఎస్ లో చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 1000 మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ చాలా కార్యక్రమాలు చేసుకున్నారు. అండ్ ప్రత్యేకంగా చారిటీ మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఈ చారిటీ ఏదైతే ఉందో కేటీఆర్ గారికి చాలా ఇష్టమని వారి ఇష్టానుగుణంగా రిషి గారు అండ్ సత్యం గారు అండ్ వీరి టీం అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఎస్ వెంకట్ ముల్కోట్ల, TV9, డాలస్ టెక్సస్. ఈ రోజు మనతో పాటు రిషి గారు ఉన్నారు. రిషి గారు ఎస్పెషల్లీ ఇక్కడ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వీరి యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మనకి దాదాపు 100,000 మందిలో డాలస్ పురంలో ఇక్కడ విచ్చేసి చాలా మంది కేటీఆర్ గారు బట్టి చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. అయితే వీరు ఈ జరుపుకోవటం ఏదైతే ఉందంటే జనరల్ గా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆ మాదిరిగా కాకుండా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ తో కేటీఆర్ గారి విష్ అనుగుణంగా వీరు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే చెప్పండి, మీరు యాక్చువల్లీ ఈ యొక్క కేటీఆర్ గారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ పొద్దు నుంచి ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టారు? కేటీఆర్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో గిఫ్ట్ ఏ స్మైల్ కింద ప్రోగ్రామ్ కింద మేము ఇలా మార్నింగ్ మన మినీ ఫుడ్ ప్యాంట్రీ అనే దానికి వెళ్ళి ఒక 300 పీపుల్ హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేయడం జరిగిందన్న. ఆ తర్వాత ఇంకొంత మొత్తంలో మనీ అమౌంట్ చెక్ రూపాన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ లైక్ 6,000 to 8,000 పీపుల్కి వాళ్ళు ఫీడ్ చేస్తారు. సో అది కాకుండా ఇవాళ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మేము ట్రాన్స్ఫార్మేషన్ ఇవన్నీ అయ్యి మాకు ఇలా ఈవినింగ్ మేము మన ట్రైన్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ ప్రోగ్రామ్కి మొత్తం ఈ మొర్టాలిటీ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ని డిక్రీజ్ చేయడానికి వీళ్ళు మన తెలంగాణలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి అక్కడ ఉన్న స్టాఫ్కి ట్రైన్ చేస్తున్నారు. ప్లస్ దాంతోపాటు వాళ్ళు అక్కడున్న వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా అంతా ఇస్తున్నారు వాళ్ళకి. సో దాని కింద మేము ఒక $3,000 ప్లస్ అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేస్తున్నాము. దానికి రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మ్యాచ్ చేసి మన తెలంగాణలో మన పిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే ఏమన్నా ఇది వచ్చినా దాన్ని వాళ్ళు ఇది వైద్య రూపంలో వాళ్ళకి అందిస్తారు. సో మీరు చెప్పిన గిఫ్ట్ ఏ స్మైల్ పిల్లల ఫేస్లో అది వచ్చి వాళ్ళ కుటుంబాల ఫేస్లో వచ్చి అది మీకు స్ట్రెంత్ అయ్యి సపోర్ట్ అయ్యి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారని కోరుకుంటున్నాం అన్న. సో కేటీఆర్ గారికి యాక్చువల్లీ మీకు కేటీఆర్ గారిలో నచ్చిన విషయం ఏంటి అండ్ వారిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి మీకు? కేటీఆర్ అన్న సింప్లిసిటీ అండ్ కేటీఆర్ అన్న చాలా గ్రౌండెడ్ ఉంటారు. మొన్న డాలాస్ వచ్చినప్పుడు అన్నతో కొంత ట్రావెల్ చేయడం జరిగింది. అన్న నాలెడ్జబుల్ కానీ అన్న పర్సనల్ టచ్ కానీ ప్రతి ఒక్కరికి ఓపికగా సెల్ఫీస్ ఇవ్వడమే కానీ ఎవరైనా అడిగిన క్వశ్చన్స్కి నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఇట్ ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావాల్సినవి అని. సో వీ సీ హిమ్ యాజ్ అ ఫ్యూచర్ లీడర్. ఒక స్టేట్కి కావాల్సిన ఒక లీడర్ ఏ విధంగా అయితే ఉండాలో అవన్నీ మేము కేటీఆర్ అన్నంలో చూస్తాం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్ పార్ట్. అండ్ వారిలో ఉన్న హ్యుమానిటీ టచ్ గురించి అన్న హ్యుమానిటీ టచ్ అన్న కూడా చాలాసార్లు చెప్పారు. తర్వాత నేను కూడా చాలాసార్లు చూశాను. అన్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వీటికంటే కూడా కొంచెం ఏదైనా హెల్పింగ్ రిలేటెడ్ పీపుల్ ఉందంటే కనుక అన్న ఫస్ట్ ఉంటారు చేయడానికి. అన్న ఎంతో మందికి ఈ హెల్ప్ చేశారు. మన అంబులెన్సెస్ ఇచ్చారు, 3 వీల్ చైర్స్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చారు. అన్న తర్వాత పిల్లలు చదువుకోవడానికి ఫీజెస్ కానీ ల్యాప్టాప్స్ కానీ స్కూల్ ఫీజెస్ పేమెంట్స్ లో హెల్ప్ చేయడమే కానీ ఎక్కడ హెల్ప్ ఉన్నా ఎవరన్నా వచ్చి అన్నని అడిగినా సరే అన్న విల్ డెఫినెట్లీ డూ దట్. ఇన్స్పైర్డ్ us to do today this program. సో ఫైనల్లీ మనం చూస్తే కేటీఆర్ లో స్పెషల్ ఒక ఎంటర్ప్రినర్ ఉన్నారు. మొన్న వచ్చినప్పుడు కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని తపనతో వారిని అందరినీ వెల్కమ్ చేయడం జరిగింది. దాని మీద మీరేమంటారు? అన్న చాలా బాగా చెప్పారు. ఆ రోజు ఆ స్పీచ్ మేము విన్నాము. అన్న ఏమన్నారంటే థింక్ లైక్ అన్ ఎంటర్ప్రెన్యూర్, స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీస్, గివ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్, డోంట్ ట్రై టు బి లైక్ అన్ ఎంప్లాయీ, బీ లైక్ అన్ ఎంప్లాయర్. ఆయన మోటివేషన్ స్పీచ్ చాలా మందిని ఇంపాక్ట్ చేసింది. ఈవెన్ మై కిడ్స్ ఆల్సో గాట్ very much impressed with the speech and they are thinking on the same lines now. Thank you very much.